ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రమైన మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ నవంబర్ మాసంలో 29వ దినం వరకు కూడా మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినంలో నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి క్షణం కొరకని స్తోత్రములు. ఈ 11 నెలలు కూడా ప్రభా, 11 మాసంలో మా జీవితంలో ఎంతో కృప చూపించి, ఎంతో ప్రభా ప్రేమను చూపించి, నీ దయగల హస్తము చేత, నీ జాలిగల హస్తము చేత ప్రభా మమ్మల్ని పట్టుకొని నడిపించిన ప్రతి స్థలము, ప్రతి సమయము, ప్రతి స్థితిగతుల కొరక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమిచ్చి కూడా నీ రుణం తీర్చుకోలేము, కానీ ప్రభా నీ ప్రేమలో కృతజ్ఞత కలిగి జీవించటకు మాకు నేర్పించండి. ఉదయకాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినాలని ఆశపడుచున్నారో బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. జీవం గల యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డలను కూడా ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఎందరూ దేవుని ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులను పడతారు కనుక యేసయ్య, ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ్డలు కూడా పరిశుద్ధాత్మతో నడిపింపబడటం సహాయం చేయండి. మా నీతి మా భక్తిని బట్టి కాదు ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే నువ్వు ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. ఏ యోగ్యతలను మాకు ఇట్టి మంచి అవకాశాన్ని నీ కృపచేత అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మా అందరికీ వినగల చెవులను, గ్రహించే యోగ్యమైన మంచి మనసును, నీ వాక్యానికి లోబడే జీవితాన్ని ప్రభువా, నీ వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాన్ని మాకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మమ్మలను నీ యొక్క కృపకు, నీ రాకడకు సంపూర్ణంగా సిద్ధపరిచి కడ వరకు కాపాడమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు అనుగ్రహించే తన కృప చొప్పున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృప చొప్పున వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు తన కృపా మహదేశ్వరం చొప్పున తన యొక్క ఆత్మచేత మనల్ని అభిషేకించినప్పుడు మనము ఏ రకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఒకసారి చూద్దాం. ఈ వాక్యం వినిచిన బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను శుభం తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క మహిమ చొప్పున మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కాలములు, సమయముల గురించి మనం చూస్తున్నాం. కాలములు, సమయముల గురించి మనము దేవుని వాక్యం వినబోతున్నాం. దేవుడు తన యొక్క సృష్టిని ఆయా కాలముల చొప్పున దేవుడు మనకు అనుగ్రహించాడు. బై హిస్ గ్రేస్ God has given the times of his creation. There is 7 times in his creation. The first time is the before foundation of the world. Before foundation of the world. Jagattu punadi veyabadaka munupe. That is in the Bible, Ephesians 1st chapter verses 4 in the Bible English, and the 5th verse in my language, my regional language, Telugu. Ephesians 1st chapter verses 4 and 5. Before the foundation of the world, there is times. We doesn't know that. We don't know that when it was started. But Genesis 1st chapter, 1st verses. In the beginning, God created the world, earth and skies. That is the first timing. There is 7 times in the Bible. The first time is before the foundation, there is a times. The second one is in the beginning. In the beginning means there is a times before the beginning, so we can call it before the foundation of the world. There is a time. At the same time, the times beginning, Genesis 1st chapter 1st verse, and Gospel John according to St. John 1st chapter 1st verses. In the beginning, there is a time for beginning. Then the third time is
the times of ignorance, the times of ignorance. That is book of Acts, book of Acts, book of Acts, 17th chapter, verses 30. Book of Acts, 17th chapter, verses 30. There is a times of ignorance. God has observing everyone, but the times of ignorance is there. The fourth one is the times of commandments. After the beginning, after the creation, when God created the world and skies, earth and skies, there is a time for ignorance. There is a time for ignorance. After that, there is a time for commandments. God has given 10 commandments to Moses on the Mount Sinai in the day of Pentecost. Right? There is a time for commandments. What is the commandment? He says, according to Acts 17th chapter, verses 30, God is commanding every man must have to repent in their lives. There is a time for commandments. There is a time for commandments. Now God command the man, every man must repent in their lives. మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదేం కాలం అంటే ఆజ్ఞకాలం. మొదటి కాలము, అనాది కాలము, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ ఎ టైమ్స్. ఇన్ ద బిగినింగ్ అనగా ఆది కాలము, అదే సమయంలో అజ్ఞాన కాలం, ద టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇన్ ద ఫోర్త్ వన్ దేర్ ఇస్ ఎ టైమ్స్ ఫర్ కమాండ్మెంట్స్, ఆజ్ఞకాలం. ఆ ఆజ్ఞకాలంలోనే వెన్ ద commandments given through Moses, the commandments are two parts. One is what you have to do. The second part is what you have to not to do. But every time you should not commit adultery. You should not lie. Everything that is you have not to do. At the same time you have to do some commandments. But in our lives, most of the time we are quite opposite to the commandments. We are doing what God is saying, what we have to not to do. At the same time we are not doing what God is commanding us to do. దేవుడు చేయమన్నవి మనం చేయలేకపోతున్నాం, చేయొద్దు అని చెప్పినవి చేస్తున్నాం. So if you do like that, you have to be punishment. You have to get the punishment, because if anyone overcome the commandments, there is a punishment. So day by day we are overcome the commandments of God. When we overcome the commandments of God, we are preparing ourselves to go for judgment. Right? మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను గాయకొనలేకపోతున్నామో, అప్పుడు రోజు రోజుకి మనలో ఏమవుతుందంటే పాపము ఎక్కువైపోతుంది. పాపం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అప్పుడు మనకు శిక్ష రోజు రోజుకి ఎక్కువైపోతుంది. When the punishment is increasing day by day, God has chosen his son to send to this world to save the sinners. పాపం పెరుగుతున్నందువల్ల దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ, తన కుమారుని లోకానికి పంపించి, God has sent his son to save the sinners, not for the righteous. Jesus told himself in John, Gospel according to St. John 5th chapter,
మై ఫాదర్ సెండ్ మీ టు దిస్ వరల్డ్ నాట్ టు జడ్జ్మెంట్. తీర్పు తీర్చుటకు నన్ను తండ్రి లోకాన్ని పంపించలేదు, కానీ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. లూక్ 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదేం కాలం అంటే కృపాకాలం, ద టైమ్స్ ఆఫ్ గ్రేస్. అగైన్ ఐ వాంట్ టు రిపీట్ ద సేమ్ థింగ్స్ ఫర్ 5 times. The first time is before the foundation of the world. There is times before the foundation of the world. The second thing, రెండోది ఏంటంటే ఆది కాలము, అనాది కాలము, ఆది కాలము, అజ్ఞాన కాలము, ఆజ్ఞకాలము, కృపాకాలము, తీర్పు కాలము, శాశ్వత కాలం లేదా సదాకాలం. మీకు అర్థమైంది అనుకుంటా. దేవుని యొక్క కాలం. ఇవన్నీ చెప్తే మాకేం ప్రయోజనమయ్య గారు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టు నో ఆల్ ద థింగ్స్? వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ నో ద situations of the world, when you know the situations of the grace in your life. దేవుని యొక్క కృప ఏ విధంగా నీలో పనిచేస్తుందనేది నువ్వు తెలుసుకుంటే నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడు. ఈ కాలంలో గురించి తెలుసుకుంటే నాకేం ప్రయోజనం అని చెప్పి నువ్వు ఒకవేళ అనుకున్నట్టయితే, దేవుని ప్రణాళిక తెలుసుకోకపోతే నువ్వు దేవునితో సమాధానంగా నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉండలేవు, సంబంధాన్ని కలిగి ఉండలేవు. వెన్ యూ వాంట్ టు know the situations of the times of the world or the creation by God, then only you can improve your personal relationship with God. దేవుని యొక్క పరిచర్యలో దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి ఉండగలవు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట అంటే, ఆ అనాది కాలంలో దేవుడు ఏం చేశాడు? తన యొక్క ప్రణాళిక చేశాడు. ప్రణాళికలన్నీ కూడా ఫామ్ చేశాడు. ఆది కాలంకి వచ్చేవరకు ఏం చేశాడంటే, దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో అవిధేయుడైనటువంటి మానవుడిని గెంటివేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, ఆ అవిధేయుడైన మానవుడు ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డ తర్వాత అజ్ఞాన కాలంలో ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అపోస్తల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టు కోరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. అజ్ఞాన కాలం తర్వాత వచ్చే కాలం అంటే ఆజ్ఞకాలం. ఈ ఆజ్ఞకాలంలో నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు తప్పనిసరిగా నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే తాను నియమించిన దినమును బట్టి భూలోకమునకు తీర్పు తీర్చే ఒక కాలం ఉంది. దెర్ ఈస్ ఎ టైమ్స్ ఫర్ జడ్జిమెంట్ ఇన్ యువర్ లైఫ్. After the grace, if you ignore the grace of God in your life, definitely one day you have to stand before the throne of God for the judgment. There is a times for judgment. After that, after the judgment, there is eternal life, eternal times, eternal life, eternal glory, eternal life, eternal glory. We have to enter into the eternal glory of God. 1 Peter 5th chapter verses 10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదైన దేవుడు మీరు కొంతకాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నౌ టుడే యూ ఆర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ గ్రేస్, నాట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ లా ఆర్ ద 10 commandments. ఇన్ క్రైస్ట్ ద లా హ్యాస్ కంప్లీటెడ్. ధర్మశాస్త్రము క్రీస్తు యేసునందు నెరవేర్చబడ్డది. ఇట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ బై క్రైస్ట్. The law which was given through Moses, the law fulfilled by Jesus Christ in the cross. Today, God wants you to learn the times of God in the Bible.
There is 7 times of portions of the timings of God plans in the Bible. మొదటిది అనాది కాలము, రెండవది ఆది కాలము, మూడవది అజ్ఞాన కాలము, నాలుగవది ఆజ్ఞ కాలము, ఐదవది కృపాకాలం. నౌ వీఆర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ గ్రేస్, కృపాకాలం. ఎఫెషియన్స్ 2nd chapter verses 5 and verses 8. Ephesians chapter 2 verses 5 and 8. When we are dead through our sins and disobedience before God, we are dead according to the sin, according to the law. But by His grace, we are alive. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన కృపచేత మనలను బ్రతికించను. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే కృపచేతనే మీరు రక్షించబడతారు. యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద సిన్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. నాట్ బై యువర్ రైచియస్నెస్, నాట్ బై యువర్ వర్క్స్ అండ్ డీడ్స్ అండ్ వర్డ్స్. నీ యొక్క పనుల చేత నువ్వు యు ఆర్ నాట్ సేవ్డ్ బై యువర్ సెల్ఫ్ రైచియస్నెస్, బట్ యు ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ గివెన్ బై గాడ్. జీసస్ ఈజ్ ద గ్రేస్ బై గ్రేస్. యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడ్డది. Psalms 119 verses 64. Psalms 119 verses 64. That says, Lord, the earth fill with your grace. దేవా యెహోవా భూమిని కృపచేత నింపబడినది. According to the book of Genesis chapter 6 verses 8. In those days Noah got the grace of God. In the wickedness of ruling the days, Noah filled with the grace of God. Praise the Lord, praise the Lord, praise the Lord. దేవుని యొక్క కృప చేత నోవాహు మాత్రమే పంపబడ్డాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, లా హ్యాస్ గివెన్ త్రూ మోసెస్, బట్ గ్రేస్ కమ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. త్రూ జీసస్ క్రైస్ట్ we are receiving grace by grace. In that grace our sins have forgiven. By His grace we are saved from our sins. మనం పాపముల నుంచి రక్షించబడ్డాం. That's why Jesus says to Paul, my grace is sufficient for thee. My grace is sufficient for you. నా కృప నీకు చాలు. But one thing I can say, that if you ignore the grace of God, if you rejected the grace of God, దేవుని యొక్క కృపను నీవు తృణీకరించినట్టయితే, there is a times for judgment. There is a times for judgment. Please turn to 2 Corinthians 6th chapter. 2 Corinthians 6th chapter verses 1. 2 Corinthians chapter 6 verses 1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. డోంట్ ఇగ్నోర్ ద గ్రేస్ విచ్ హ్యావ్ గివెన్ బై గాడ్. దేవుని చేత మీకు అనుగ్రహించబడిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట ఇదే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇదే. దేవుని కృపను ఏం చేయకూడదు అంటే వ్యర్థం చేయకూడదు. ఇఫ్ యూ ఇగ్నోర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ
neglect the grace of God, if you rejected the grace of God, the next timing is there is a time for judgment. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దట్ ఈస్ ఇన్ ద 2 Corinthians 5th chapter verses 10. One day we have to stand before the throne of Jesus Christ. Whether it is good, whether it is bad, we have to get the wages of our life, what we did in the life, in your life. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఇదే. నీ జీవితంలో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి వాడు దేహంతో జరిగించిన వాటి ఫలం పొందుటకు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలను. దేర్ ఇస్ ఎ టైమ్స్ ఫర్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అక్కడ the Jesus Christ is himself is the judge in his throne. Jesus Christ shed his blood on the cross for us and for our sins. By his grace we saved from our sins. If we ignore the grace of God, the love of God, there is a times for judgment. There is a times for judgment. Ecclesiastes chapter 12. Ecclesiastes chapter 12 verses 13 and 14. Ecclesiastes ప్రసంగి 12వ అధ్యాయము the last verse of Ecclesiastes 12th chapter. When God wants to judge the people, whether it is good or bad, we have to stand before God for our judgment. But there is a time in grace. Romans 8th chapter verses 1. There is no judgment the person who is in Christ. If you are in Christ, you are jumped from the death to life. This morning God wants to talk with you. There is a times for judgment. What you are listening is the true, whether you understand these situations today or not. But when you are in grace, you have to be perfect to prepare yourself to go to the eternal life. నువ్వు దేవుని యొక్క నిత్య జీవానికి వెళ్ళడానికి నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. ఈ కృపాకాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే తీర్పు కాలం ఒకటి ఉంది. తన నిత్య మహిమలో దేవుడు కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను పెట్టి తీర్పు తీర్చాలని చెప్పి మాథ్యూ 25th chapter verses 34 to 42 అక్కడ దేర్ ఇస్ అ జడ్జిమెంట్ కదా. గొర్రెలకు మేకలకు, నీతిమంతులకు, రైచియస్ పీపుల్ అండ్ అన్రైచియస్ పీపుల్, దేర్ ఇస్ అ జడ్జిమెంట్ ఫర్ దెమ్. అక్కడ మీరు స్పష్టంగా చూస్తున్నారంటే లోకం పుట్టినది మొదలుకొని ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్స్ God has created the kingdom of glory for you, the people, those who are righteous in this world. ఎవరైతే నీతిమంతులు బ్రతుకుతున్నారో దేవుడు వారి కొరకు మరి లోకము పుట్టినది మొదలుకొని తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. అదే ఎడమ ప్రక్కన చూసి శపింపబడిన వాళ్ళారా వర్సెస్ 41 and 42 శపించబడిన వాళ్ళారా అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళండి. ఎటర్నల్ ఫైర్. దేర్ ఈస్ ఎటర్నల్ లైఫ్, దేర్ ఈస్ ఎటర్నల్ ఫైర్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వేర్ యూ వాంట్ టు గో. ద టైమ్స్ ఈస్ ఓవర్. ద గ్రేస్, ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ is day by day it is going to near for the judgment. When you observe the world, there is no fear of sins.
when you observe the world, there is no place for the righteousness, there is no goodness. These are the days of wickedness. 2 Timothy 3rd chapter verses 1 to 5. 2 Timothy 3rd chapter verses 1 to 5. Paul says to Timothy, these are the ending days of the situations. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకో. బికాస్ ద వికెడ్నెస్ ఈస్ గ్రోయింగ్ డే బై డే. దేర్ ఈస్ నో ఫెయిత్ఫుల్నెస్ between the families. There is no time to communicate the families each other, because everyone is catching the world in their hands. That is the cell phone. Everyone has their own cell phone, but everyone has their own Bible. Everyone is busy with the cell phones, but they are not thinking about the spiritual lives. సెల్ ఫోన్కి ఇచ్చినంత సమయాన్ని ఆత్మీయ జీవితానికి ఇవ్వలేకపోతున్నాం. ఆల్రెడీ వీ స్పాయిల్ ఆల్ ద టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తాం. బట్ 2 Corinthians 6 chapter verses 1 says that don't ignore the grace of God in your life. నీ జీవితంలో దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు వ్యర్థం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ ఫర్ ద జడ్జిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. చివరిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దెర్ ఈస్ అ టైమ్ ఫర్ ఎటర్నల్ లైఫ్. Matthew chapter 28 verses 20, the last verse. I am with you end of the ages. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో కూడా ఉన్నాడు కాబట్టే నువ్వు ఈరోజు ప్రభుతో కూడా ఉండాలి. దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ జడ్జిమెంట్. ఆఫ్టర్ ద జడ్జిమెంట్ వెదర్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎటర్నల్ లైఫ్ ఆర్ యూ హ్యావ్ టు గో టు ఎటర్నల్ హెల్. నిత్య నరకానికన్నా వెళ్ళాలి, నిత్య జీవానికన్నా వెళ్ళాలి. డిసైడ్ యువర్ సెల్ఫ్స్ where you have to go, where you are preparing your life to go to hell or heaven, eternal hell or eternal heaven or hell. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. దయచేసి దేవుని కృప నిరర్ధకం చేసుకోవద్దు అని చెప్పి దైవజనుడిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఇదే. దేవుని కృపను నిరర్ధకం చేసుకొనవద్దు అని చెప్పి ప్రభు నీతో మనవి చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు కృపను నిరర్ధకం చేసుకుంటే తీర్పులోకి వెళ్ళాలి. తీర్పులోకి వెళ్ళిన తర్వాత నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలి. నువ్వు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. తన పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించినటువంటి దేవుడు మనల్ని తన మహిమలోనికి చేర్చుకొనుగాక. ఒక్కసారి మనము సామ్స్ 73 verses 23, కీర్తనలు 73వ కీర్తన verses 23 ఇన్ ఇంగ్లీష్, 24 ఇన్ తెలుగు. 24వ వచనం చెప్తుంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. 73 verses 24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తర్వాత అంటే అర్థం ఏంటంటే నువ్వు నడిచిన తర్వాత. ఆయన నడిపిస్తున్నాడు, నువ్వు నడవాలి. నువ్వు నడిచిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నిన్ను తన మహిమలోనే తీసుకెళ్ళిపోతాడు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను, కావున అతడు లేకపోయాననుంది. జెనసిస్ 5th chapter verses 23. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. ఒకవేళ దేవుడు తన ఆలోచన చేత నిన్ను నడిపించినట్టయితే నువ్వు నడిస్తే మహిమలోకి వెళ్తావు, నువ్వు నడవకపోతే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. మహిమలోనికి వెళ్ళడం వాస్తవం అయితే, నువ్వు నడవకపోతే, నువ్వు విడవబడితే నరకానికి వెళ్ళడం కూడా వాస్తవమే. ఇఫ్ ద హెవెన్ ఈజ్ ట్రూ, ద హెల్ ఆల్సో ఈజ్ ట్రూ.
పరలోకం వాస్తవం అయితే నరకం కూడా వాస్తవం అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ముద్రించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవును, నిత్య నివాసమైన యేసయ్యానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ రక్షణ ప్రణాళిక కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ద ప్లాన్స్ ఆఫ్ సాల్వేషన్ which you have given through Jesus Christ by his grace, Lord, I am praising you, I am lifting up your mighty name. యేసయ్యా, నీ మహిమ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చినటువంటి 7 కాలములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనాది కాలంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆది కాలంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అజ్ఞాన కాలంలో కూడా నువ్వు చూసి చూడనట్టుగా ఊరుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆజ్ఞ కాలంలో మారు మనసు పొందాలని మనుషులందరూ కూడా ఆజ్ఞాపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపాకాలంలో మేము ఆజ్ఞలను నెరవేర్చలేక పాపము సమకూర్చుకున్నప్పుడు ప్రభువా, నీ కృపచేత నీ ప్రాణమును మా కొరకు దారపోసి మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కృపను వ్యర్థం చేసుకోవద్దని చెప్పి నీ వాక్యంలో హెచ్చరించావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎదుట ఉంచబడినటువంటి తీర్పు కాలమును గూర్చి మాకు ముందుగానే హెచ్చరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తీర్పు కాలం ఒకటి ఉందని మాకు బయలుపరిచిన వాక్యములన్నిటి కొరకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గూఢమైన ప్రతి అంశమును నీవు విమర్శ చేస్తావని, అది మంచిదని చెడ్డదని సరే మేము న్యాయపీఠ నిలవబడాలని చెప్పి నువ్వు వాక్యంలో మా కొరకు నాయన భద్రపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకై నువ్వు దాచి ఉంచినటువంటి జీవ కిరీటం కొరకై నీకు వందనాలు. నీవు మా కొరకు దాచి ఉంచినటువంటి నిత్య మహిమకు క్రీస్తు యేసునందు ప్రభువా మమ్మల్ని పిలుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభువా, నీ కృపలో ప్రభువా, నీ యొక్క కృపచేత సర్వ కృపానిధైన దేవుడు అని చెప్పి నీ వాక్యంలో సెలవిస్తున్నావు కనుక నీ సర్వ కృపానిధిలో ప్రభువా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాయన నువ్వు నిత్య మహిమలోనికి మమ్మల్ని చేర్చుకునే దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాశ్వత కాలంను బట్టి, సదాకాలంను బట్టి, నాయన నిత్య జీవాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిత్య నరకంలోనికి వెళ్ళక ముందే ప్రభువా నీ కృపచేత ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరిస్తున్నా యేసయ్యా. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డలు, ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసులు, ప్రతి సహోదరులు, ప్రతి యవనస్తులు తమను తాము కాపాడుకొని, తమ సొంత రక్షణను కాపాడుకొని నీ రాకడ వరకు సజీలుగా ఉంటుంది నీ చిత్తమైతే ప్రభువా. నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడ వరకు కాపాడమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థించిన ప్రతి బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే తప్పుడు బోధలు, విపరీతమైనటువంటి చేష్టలతో చేస్తున్న బోధనని కూడా మానేసి యూ ప్లీజ్ టర్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ ఇగ్నోర్ ద టైమ్స్ ఆఫ్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. Praise God. Thank you, Jesus. God bless you all. Praise the Lord.